నాకో మాట చెప్పండి. అసలు ఓటింగ్స్ ఆర్డర్ ఎలా ఆడాలి? అంటే ఒక రోజు ఎపిసోడ్ పని కట్టుకొని పెట్టుతుంటే, ఆ ఎపిసోడ్ చూసి దాన్ని బట్టి ఓటింగ్ జరగాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి నుంచి ఒకటే పేరు, వాడినే గెలిపించాలి. ఎందుకబ్బా అలాగా? టాస్క్ ఆ రోజు గేమ్ చూసి దాన్ని బట్టి ఓటింగ్ చేయండి. ఎవరైనా సరే నేను ఈ ప్లేయర్ విన్ అవ్వాలని చెప్పట్లా. పవన్ కళ్యాణ్ చూసుకుంటే గత 4 రోజుల నుంచి అన్అఫీషియల్ ఓటింగ్లో తనే టాప్ ఉన్నాడు. ఒప్పుకుంటాను, తనకు బయట ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా సపోర్ట్ మంచి ఓటింగ్స్ పడుతున్నాయి. సూపర్ ఒప్పుకుంటాను. బట్ ఎపిసోడ్ చూసి వేయచ్చు కదా. ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ నాకు ఈ 3 రోజుల్లో ఏం చేసింది ఏం లేదు. అలాగని ఓట్లు వేయద్దని కూడా నేను చెప్పట్లా. బట్ ఎపిసోడ్లో ఇంకా ఆడిన వాళ్ళు ఉన్నారు. దాలియా కానీ వీళ్ళందరూ ముందు నుంచి మంచిగా టీమ్ లీడర్స్ అయ్యారు, మంచిగా టాస్క్ విన్ అవుతున్నారు. వాళ్ళకి ఓటింగ్ అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేక ఇన్ఫ్లుయెన్సర్స్తో కలవలేక ఎందుకు తెలియట్లా. ఎపిసోడ్ చూసి జెన్యున్గా ఓటింగ్. నేను ఇప్పుడే చెప్తాను, ఏ ప్లేయర్ కన్నా నేను బిగ్ బాస్ చూసిన ప్రతిరోజు ఆ రోజు ఎపిసోడ్ చూసి నాకు నచ్చితేనే ఓటేస్తాను. ఆ రోజు కూడా నాకు ఎపిసోడ్ చూసి ఓటు ఎవరికి వేయాలనిపిస్తే నేను వేయను. సో నాలా ఉండమని కూడా నేను చెప్పను. సో చాలా వరకు ఒకటే ప్లేయర్ ఇంకా వాడిని స్టార్టింగ్ నుంచి పెడితే థ్రిల్ ఉంటుంది. బిగ్ బాస్లో డే బై డే ఎపిసోడ్కి మారిందంటే ఆ కిక్ వేరేలాగా ఉంటుంది. సో ఇది చేంజ్ చేయడానికి చూడండి చాలా వరకు.